శ్రావణ సోమవారం రోజున శివపార్వతుల పెళ్లి కథ వింటే చాలు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి. హిమవంతుడు మేనాదేవి హిమవత్ పర్వత ప్రాంతాలలో విహరిస్తూ ఆనందంగా సంసారాన్ని సాగిస్తున్నారు. ఒకరోజు శ్రీ మహావిష్ణువు ఆధ్వర్యంలో దేవతలందరూ కలిసి హిమవంతుణ్ణి కలవడానికి వెళ్లారు. హిమవంతుడు ఎంతో సంతోషంగా వారినందరినీ ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి ఉచిత ఆసీనులను చేశాడు. ఆ తర్వాత నమస్కరించి నన్ను మీ సేవకుడిగా భావించి వచ్చిన కార్యమేమిటో తెలపమని కోరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, హిమవంత, శివుడి భార్య అయిన సతీదేవి తండ్రి దక్షుడు చేసిన యజ్ఞంలో శివనిందకు దేహత్యాగం చేసి జగదంబలో లీనమైనది. జగతుకు జరగవలసిన ప్రయోజనం సిద్ధించలేదు. ఇప్పుడు లోకమాత మీ కుమార్తె పార్వతిగా జన్మించి పరమేశ్వరుని పత్ని కావలసి ఉంది. అలా జరగడం వలన దేవతలకు లోకాలకు గొప్ప మేలు జరుగుతుంది. అందుకు మీ దంపతులిద్దరూ దుర్గాదేవిని ఆరాధించండి అని విధి విధానాలను బోధించాడు. ఆ తర్వాత విష్ణువు నేతృత్వంలో దేవతలు ఉమాదేవిని స్తుతించారు. అమ్మా, నీవు మళ్లీ హిమవంతుడి కుమార్తెగా జన్మించి పరమేశ్వరుడికి భార్యవై మమ్ముల్ని లోకాలను ధన్యులను చేయుము అని అన్నారు. ఆ మాటలు విని దుర్గాదేవి ప్రసన్నమై, శ్రీహరి, దక్షుడు నన్ను పుత్రికగా పొందడానికి తపస్సు చేసి నన్ను పుత్రికగా పొందాడు. శివుడి భార్యనైన తర్వాత నన్ను నిరాతరణ చేశాడు. అందుకే సతిగా అవతారం చాలించాను. మీ కోరికను అనుసరించి మేనాదేవి గర్భంలో పూర్ణాంశతో జన్మిస్తాను. శివుడి అర్ధాంగిని అవుతాను. మీరు మీ స్వస్థలాలకు తరలివెళ్లి శివారాధన చెయ్యండి అని అదృశ్యమయ్యింది. శ్రీ మహావిష్ణువు చెప్పినట్లుగా హిమవంతుడు, మేనాదేవి అమ్మవారి అనుగ్రహం కోసం తపస్సు చేయడం ప్రారంభించారు. మేనాదేవి సంతానకాంక్షతో చైత్రమాసంలో ప్రారంభించి ప్రతిరోజు శ్రద్ధతో ఉమాదేవిని ఆరాధించింది. అష్టమి రోజు ఉపవాసం ఉండి నవమి రోజు దానాలిచ్చేది. కేవలం జలాన్ని తాగుతూ తపస్సు తీవ్రతరం చేస్తూ 27 సంవత్సరాల పాటు ఆ పరమేశ్వరిని పూజించింది. పరమేశ్వరి సంతుష్టురాలై ప్రత్యక్షమై మేనాదేవిని ఆలింగనం చేసుకుంది. సమస్త జ్ఞానం మేనాదేవికి లభ్యమైంది. మేనాదేవి అమ్మవారిని అనేక విధాలుగా స్తుతించింది. అమ్మవారు ఆమెను వరం కోరుకోమని చెప్పారు. మేనాదేవి నమస్కరించి, తల్లి, నాకు మొదట 9 కుమారులు కలిగేలా వరాన్నివ్వు. ఆ తర్వాత నీవే నాకు కుమార్తెగా జన్మించి రుద్రుడికి పత్నివి అవ్వు. నా అభిష్టం, సకల దేవతల అభిష్టం నెరవేరుతుంది అని వరాన్ని కోరింది. అందుకు జగదాంబ తదాస్తు అని దీవించి, నీకు 9 పుత్రులు కలుగుతారు. ప్రథమంగా జన్మించేవాడు బలవంతుడు, ప్రసిద్ధుడు అవుతాడు. నేను కూడా నీకు పుత్రికగా జన్మించి ఈశ్వరుని పత్నిని అవుతాను అని చెప్పి అదృశ్యమయ్యింది. మేనాదేవి సంతోషంతో హిమవంతుడికి అమ్మవారి ఇచ్చిన వరాల గురించి చెప్పింది. పర్వతరాజు, మేనాదేవి ఆనందంగా ఇంటికి వెళ్లి శివుణ్ణి, పరమేశ్వరుణ్ణి పూజించసాగారు. తర్వాత కొన్నాళ్లకు ప్రథమపుత్రుడిగా మైనాకుడు జన్మించాడు. సముద్రుడికి స్నేహితుడై అనేక నాగకన్యలను వివాహమాడాడు. పర్వతాలన్నిటికీ రెక్కలు నరికిన ఇంద్రుడు సముద్రంలో దాగిన మైనాకుడి రెక్కలను మాత్రం నరకలేకపోయాడు. తర్వాత కొద్ది రోజులకు మేనాదేవి గర్భాన్ని దాల్చింది. జగన్మాత మేనాదేవి గర్భంలో రూపుదిద్దుకున్నా కొద్దీ ఆమె తేజస్సు పెరిగిపోయింది. మేనాదేవి గర్భిణీ లక్షణాలు పెరిగే కొద్దీ హిమవంతుడి ఆనందం మరింతగా ఎక్కువైంది. మేనాదేవి ఏది కోరితే అది తెచ్చి ఆమెకిచ్చి ఆమె కోరికలను తీరుస్తూ ఉండేవాడు. జగన్మాత ఆవిర్భవించే సమయం ఆసన్నమైనది. ఆ శుభ సమయంలో గ్రహ నక్షత్ర తారక రాశులు అన్నీ పరమశాంతంతో ఉన్నాయి. ఆకాశం ప్రసన్నంగా ఉంది. ఒక శుభముహూర్తంలో అర్ధరాత్రి సమయంలో జగదాంబ మేనాదేవి గర్భం నుండి వచ్చింది. ఆ బాలిక దివ్యరూపంతో మేనాదేవికి దర్శనమిచ్చి, నేను పుత్రికగా జన్మిస్తాను అన్న వాగ్దానాన్ని పూర్తి చేశాను. మీ దంపతులు నన్ను పుత్రికాభావంతో పెంచి పెద్ద చెయ్యండి అని తిరిగి
తన శిశువు రూపాన్ని దాల్చింది. లోకరీతిని అనుసరించి ఆ పాప పెద్దగా ఏడవసాగింది. పాప ఏడుపును విని రాజభవనంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. తేజస్సుతో వెలిగిపోతున్న కుమార్తెను చూసి పరమానందభరితుడైన హిమవంతుడు నగరమంతా మహోత్సవాన్ని జరిపించాడు. పర్వతుడి పుత్రిక కాబట్టి పార్వతి అని నామకరణం చేశారు. ఆ బాలిక శుక్లపక్ష చంద్రుడిలాగా పెరుగుతూ అందరికీ ఆనందాన్ని కలిగించింది. ఆ బాలిక పెరిగి పెద్దదవుతూ తపస్సుకు అనేకసార్లు ఉపక్రమించగా తల్లి మేనాదేవి ఉమా ఉమా అని పలుమార్లు నిషేధించడంతో ఆ బాలికకు ఉమా అనే పేరు లోకంలో ప్రసిద్ధి చెందింది. హిమవంతుడికి పుత్రులు ఎంతమంది ఉన్నా పార్వతీ అంటే ఎంతో ఇష్టం. అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. బాలిక అయిన పార్వతీదేవి చెలులతో కలిసి గంగానది తీరంలో బొమ్మల పెళ్లిళ్ల ఆటలు ఆడుకునేది. చదువుకునే వయసు రాగానే గురువుల వద్ద సకల విద్యలు అభ్యసించింది. ఒకరోజు అనుకోకుండా శివ కళ్యాణాన్ని జరిపించడానికి నారద మహర్షి హిమవంతుడి దగ్గరికి వచ్చాడు. హిమవంతుడు ఉచిత ఆదర సత్కారాలు చేసి ఆసీనుణ్ణి చేశాడు. ఆ తర్వాత తన కుమార్తె పార్వతీదేవి చేత పాదపూజ చేయించాడు. పార్వతీదేవి భవిష్యత్తు గురించి చెప్పమని ప్రార్థించాడు. పార్వతీదేవి హస్తరేఖలు, సాముద్రిక లక్షణాలు చూసి ఈ విధంగా చెప్పాడు. హిమవంత, నీ పుత్రిక సకల శుభలక్షణాలు కలిగి ఉంది. పుట్టింటికి మెట్టినింటికి మంచి పేరు తెస్తుంది. స్త్రీ లోకానికి ఆదర్శప్రాయురాలై స్త్రీలందరి చేత పూజలు అందుకోగలదు. ఈమె హస్తంలో గల విలక్షణమైన రేఖను చూసి చెబుతున్నాను. మహాయోగి, నిర్గుణుడు, దిగంబరుడు, అహంకారం లేనివాడు, అయోజనుడు, భస్మాన్ని ధరించేవాడు ఈమెకు భర్త అవుతాడు అని చెప్పగా నారదుడి మాటలు విన్న హిమవంతుడు మేనాదేవి వైరాగితోనా మా పుత్రిక వివాహం అని బాధపడ్డారు. పార్వతీదేవి మాత్రం ఈ లక్షణాలు శివుడికే ఉన్నాయి, అతనే నా భర్త అని ఆనందపడింది. హిమవంతుడు మాత్రం విచారవదనంతో, నారదా, ఈ వివాహం జరపకుండా ఆపలేమా? విధిగీతను మార్చే ఉపాయం లేదా అని అడిగాడు. ఆ మాటలు విని నారదుడు నవ్వి, విధిరాతను మార్చడం బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. నేను చెప్పిన లక్షణాలు కలవాడు శివుడు ఒక్కడే. శివపార్వతుల కళ్యాణం సకల లోకాలకు శుభప్రదం. నీ కుమార్తెను శివుడికిచ్చి వివాహం చేయడానికి సిద్ధంగా ఉండు. నీ కుమార్తెను శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, తపస్సు చేసుకోవడానికి ప్రోత్సహించు. ఈశ్వరుడు పార్వతికి అర్ధభాగాన్నిచ్చి అర్ధనారీశ్వరుడు అవుతాడు. వీరి కళ్యాణంతో అనేక దేవకార్యాలు నెరవేర్చాల్సి ఉంది. ఈమె గౌరీ నామధేయంతో ముల్లోకాలలో పూజలు అందుకుంటూ ఉంటుంది. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది సకల దేవగణాలు పూజిస్తారు. సందేహించకుండా పార్వతిని ప్రోత్సహించు అని అన్నాడు. నారదుడి మాటలు విని హిమవంతుడికి కొద్దిగా విచారం పోయినా సందేహం కలిగింది. మహర్షి, మహాదేవుడు సర్వసంగ పరిత్యాగే, విరాగి కూడా. సదా ధ్యాన తపస్సులోనే ఉంటాడు. అటువంటి వాడు వివాహానికి సుముఖుడు ఎలా అవుతాడు? సతీదేవిని తప్ప వేరే వారిని వివాహం చేసుకోను అని ప్రతిజ్ఞ చేశాడు. మరొక స్త్రీని ఎలా వివాహం చేసుకుంటాడు అని అంటాడు. నారదుడు హిమవంతుడి మాటలకు నవ్వి, సతీదేవిగా జన్మించిన జగదాంబే తిరిగి నీ పుత్రిక పార్వతిగా జన్మించింది. పార్వతీదేవి శివుడి భార్య తప్పకుండా అవుతుంది. ఇదే సత్యం. పార్వతి తన తపస్సు ద్వారా ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోగలదు. ఇది కూడా సత్యమే అని చెప్పి నారదుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. మేనాదేవి ముందుగా భయపడినా తర్వాత ఒప్పుకోక తప్పలేదు. సుకుమారి అయిన కుమార్తె ఎలా తట్టుకుంటుంది అని చింతిస్తూ కూతురి దగ్గరికి వెళ్ళింది. కూతురికి ఎలా చెప్పాలి అని మదనపడుతూ ఉంటే పార్వతీదేవి అర్థం చేసుకొని తల్లిని ఓదారుస్తూ ఇలా చెప్పింది. అమ్మా, తపస్సు చేయడం నాకు ఇష్టమే. ఈరోజు తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో తపస్వి కనిపించి నన్ను శంకరుడి గురించి తపస్సు చేయమని ఉపదేశించి అదృశ్యమయ్యాడు. హిమవంతుడు కూతురి మాటలు విని సంతోషించి ఇలా అన్నాడు. తల్లి, నాకు కూడా కల వచ్చింది. నిన్ను తీసుకొని
నేను శంకరుని వద్దకు వెళ్ళి మా అమ్మాయి సేవలను స్వీకరించమని కోరాను. ఆయన మొదట అంగీకరించలేదు. కాని నేను పలు విధాలుగా శంకరుడితో మాట్లాడి ఒప్పించాను. స్వప్న ఫలితం కోసం మనం కొంతకాలం వేచి ఉండాలి. మనకు వచ్చినవి మాత్రం ఖచ్చితంగా శుభస్వప్నాలే అని అన్నాడు. ఇది ఇలా ఉండగా సతీదేవి మరణం తర్వాత శివుడు చాలా సమయం ధ్యానంలోనే ఉండి సమాధి నుండి బయటికి వచ్చాడు. శివుడి లలాటం నుండి ఒక చెమట బిందువు జారి భూమిపైన పడింది. అలా పడిన వెంటనే ఒక శిశువు రూపం దాల్చింది. ఆ మగ శిశువు 4 భుజాలతో అరుణవర్ణంతో దివ్యకాంతులను విరజిమ్ముతూ సుందరంగా ఉన్నాడు. భూదేవి స్త్రీ రూపాన్ని దాల్చి ఆ శిశువును ఒడిలోకి తీసుకుని భూమిపైన దొరికే పాలను స్తన్య రూపంలో ఇచ్చి ఆకలి తీర్చింది. సతీదేవి లేని కారణంగా ఆ బాలుణ్ణి తన కుమారుడిగా భావించి పెంచుకోవాలి అని అనుకుంది. అంతర్యామి అయిన పరమశివుడు గ్రహించి సంతోషించి ప్రత్యక్షమై చిరునవ్వుతో ఇలా అన్నాడు. భూదేవి, నువ్వు ధన్యురాలివి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపత్రయాలు లేని ఈ బాలుడు నీ కుమారుడవుతాడు. నా చెమట నీపై పడగా పుట్టిన ఈ బాలుడు కుజుడు అనే నామంతో ప్రసిద్ధుడవుతాడు. భూమిని దానం చేసే గుణవంతుడవుతాడు. నాకు కూడా శుభాన్నిచ్చేవాడు అవుతాడు అని ఆ బాలుణ్ణి ఆశీర్వదించాడు పరమశివుడు. భూదేవి ఆనందంగా తన వెంట తీసుకుని వెళ్లి పెంచి పెద్ద చేసింది. కుజుడు కాశీనగరంలో చిరకాలం ఆ విశ్వేశ్వరుని సేవించి ఆయన అనుగ్రహంతో గ్రహత్వాన్ని పొంది శుక్రలోకం కంటే శ్రేష్టమైన దివ్యలోకాన్ని పొందాడు. పార్వతీదేవి హిమవంతుడి ఇంట్లో క్రమంగా పెరిగి పెద్దదయింది. తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగిస్తూ చెలికత్తెలతో వనాలలో విహరించసాగింది. శివుడు గంగావతరణ ప్రాంతంలో ధ్యానం చేయాలని నిశ్చయించుకొని నందీశ్వరుడు మొదలైన గణాలతో గంగావతరణ క్షేత్రానికి చేరుకున్నాడు. హిమాలయాలకు రాజైన హిమవంతుడు శివుడి రాకను తెలుసుకుని సపరివారంతో వచ్చి స్వాగతం పలికి స్తుతించాడు. శంకరా, మా ప్రదేశానికి రావడం మా మహాభాగ్యం, జన్మ జన్మల అదృష్టం. మేమందరం నీ సేవకులం, ఆజ్ఞాపించండి అని అన్నాడు. అప్పుడు పరమశివుడు ప్రసన్నుడై, పర్వతరాజా, అనేక తపోధనులు, మునులు, సిద్ధులు నిన్ను ఆశ్రయించి ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. నీవు గంగాజలంతో నిత్యశుద్ధుడవు. నేను ఈ క్షేత్రంలో తపస్సు చేసుకోవాలని వచ్చాను. నా ఏకాంతానికి భంగం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయుము అని చెప్పాడు. శివుడి మాట శిరోధార్యం అని నమస్కరించి హిమవంతుడు తగిన ఏర్పాట్లు చేసి తన నగరానికి వెళ్లిపోయాడు. శివుడి రాకను తన భార్య మేనాదేవికి, కుమార్తె పార్వతికి చెప్పగా వారు ఆనందభరితులు అయ్యారు. హిమవంతుడు పార్వతీదేవితో కలిసి శివుడి వద్దకు వెళ్లే తన స్వప్నం సాకారమయ్యే సమయం వచ్చిందని భావించాడు. ఒక మంచి రోజు చూసుకొని పార్వతీదేవిని తీసుకుని శివుడి సందర్శనానికి వెళ్లాడు. పరమేశ్వరుణ్ణి స్తుతించి, శంకరా, ఈమె నా కుమార్తె పార్వతి. మిమ్మల్ని సేవించాలని ఉత్సాహపడుతుంది, అనుగ్రహించండి అని ప్రార్థించాడు. శివుడు మొదటిసారి పార్వతి వంక చూశాడు. ఈమె కామరూపిణి. సకల మంత్రతంత్రాలు ఈమె దేహాన్ని ఆశ్రయించుకుని ఉన్నాయి అని మనసులోనే అనుకుని కళ్ళు మూసుకున్నాడు. హిమవంతుడు మరలా ప్రార్థించి తన కుమార్తె సేవలకు అనుమతినివ్వమని కోరాడు. శివుడు కళ్ళు తెరిచి హిమవంతుణ్ణి చూసి, హిమవంత, ఇక నుంచి నా దర్శనానికి నీవు ఒక్కడివేరా. మీ అమ్మాయిని నీ వెంట తీసుకుని రావద్దు. స్త్రీ పరిచయం వలన భౌతిక విషయాలలో ఆసక్తి జనించి వైరాగ్యం నాశనమవుతుంది, తపస్సు భగ్నమవుతుంది. కావున తపస్సు చేసేవారు స్త్రీలతో స్నేహం చేయకూడదు. నీవు వేద విదుడవు, జ్ఞానివి. ఈ సత్యం నీకు బాగా తెలుసనుకుంటా అని అన్నాడు. హిమవంతుడు నిరాశపడి మౌనంగా ఉండిపోయాడు. పార్వతీదేవి మాత్రం తండ్రికి శివుడికి మధ్య జరిగిన సంభాషణ మొత్తం విన్నది. తనలో తాను నవ్వుకొని గిరిజాదేవి తండ్రి అనుమతిని పొంది శివుడితో ఇలా పలికింది. యోగీశ్వరా, నీవు నా తండ్రితో పలికిన మాటలు ఉచితము కావు. పరమ పురుషుడివైన నీవు
తపశ్శక్తి కలిగి ఉన్నవాడివి అని అన్నావు కదా. తపస్సు చెయ్యాలనే బుద్ధి మనసులోని శక్తి నుంచే ఉదయిస్తుంది. ఆ శక్తే జగత్తును సృష్టించి పాలించి నశింపచేస్తుంది. ప్రకృతి లేకుండా మహేశ్వరుడు పూర్ణరూపధారి సగుణరూపధారి ఎలా అవుతాడు? సూక్ష్మ ప్రకృతి అంటే ఏంటి? ప్రకృతితో కూడి ఉండడం వలనే సకల ప్రాణులకు ఆరాధ్యుడివి అయ్యావు. ఇది సత్యమే కదా అని పలికింది. శివుడు పార్వతీదేవి మాటలకు చిరునవ్వుతో ఇలా అన్నాడు. హిమగిరి నందిని, నీవు చెప్పినది బ్రహ్మ విష్ణువులు మొదలైన దేవతల గురించి. నేను వాటికి అతీతుడను. నా తపస్సుతో ప్రకృతిని నాశనం చేయగలను. నేను ఆత్మస్వరూపుడినై ఉంటాను. కాబట్టి ప్రకృతి సహాయం నాకు అవసరం లేదు. ఏ కాలంలో అయినా ప్రకృతిని అంటే స్త్రీని స్వీకరించరాదు అని అన్నాడు. జగదాంబ రూపిణి అయిన పార్వతీదేవి మనసులోనే నవ్వుకొని, శంకర, ప్రకృతిని జయించిన వాడను అని అంటున్నావు కదా, మరి భయమెందుకు? ప్రకృతి రూపిణి స్త్రీ చెంత ఎందుకుండరాదు? స్త్రీ లేనిది పురుషుడు సంపూర్ణుడు కాడు. ఇది నిజం అని పలికింది. శివుడు పార్వతీదేవి మాటలలో అంతరార్థాన్ని గ్రహించాడు. నేను పరమేశ్వరుడను అన్న సంగతి త్వరలోనే నీవు తెలుసుకుంటావు. నేను ప్రతిరోజు నీ సేవకు అంగీకరిస్తున్నాను అని అనుమతినిచ్చాడు. హిమవంతుణ్ణి చూసి, నేను ఆత్మస్వరూపాన్ని దర్శిస్తూ ఈ ప్రదేశంలోనే తపస్సు చేసుకుంటూ ఉంటాను. నాకు అనుమతినివ్వు. నీ కుమార్తె నా ధ్యానానికి భంగం కలగకుండా సేవలు చేయవచ్చు అని అనగా హిమవంతుడు ఎంతగానో సంతోషించి, అలాగే ప్రభు, మీ తపస్సు నిర్విఘ్నంగా జరిగే ఏర్పాటు చేస్తాను అని పార్వతితో కలిసి ఇంటికి వచ్చాడు. అలా ప్రతిరోజు హిమవంతుడు పార్వతీదేవిని తీసుకుని శివుడి సేవలకు వెళ్లేవాడు. రాజకార్యాల వలన పర్వతుడు రాలేకపోతే పార్వతీదేవి చెలులతో వెళ్లి శంకరుడికి సేవలు చేసి వచ్చేది. నంది మొదలైన వారు ఆపకుండా వారిని శివుడి వద్దకు వెళ్లనిచ్చేవారు. శివుడి తపస్సుకు ఏమాత్రం భంగం కలగకుండా పార్వతీదేవి సేవలు చేసేది, పూజలు కూడా చేసేది. ఇది ఇలా ఉండగా తారకాసురుడు స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. బ్రహ్మదేవుడు స్వర్గలోకం ఆక్రమించిన తారకుడి దగ్గరికి వెళ్లి, తారక, నీవు స్వర్గాధిపత్యం అడగలేదు, నేను వరంగా ఇవ్వలేదు. కనుక స్వర్గాన్ని వదిలేసి భూలోకానికి అధిపతిగా ఉండు. నీవు స్వర్గసుఖాలు భూమిపైన పొందవచ్చు అని నచ్చచెప్పాడు. తారకుడు బ్రహ్మ మాటలు ఆలకించి స్వర్గాన్ని వదిలి భూలోకానికి వచ్చి శూణితపురంలో రాజ్యం చేసుకోసాగాడు. ఇంద్రాది దేవతలు మన్మధుడికి రమ్మని వర్తమానాన్ని పంపించారు. మన్మధుడు రతీదేవితో కలిసి దేవతల వద్దకు వచ్చి తనను రప్పించిన కారణాన్ని అడిగి తెలుసుకున్నాడు. ఇంద్రుడు మన్మధుణ్ణి చూసి, మన్మథ, నా పరమమిత్రుడవు నీవు. నా విజయాన్ని చేకూర్చి స్వర్గాధిపత్యాన్ని నిలబెట్టేవి రెండే రెండు. ఒకటి వజ్రాయుధం, రెండు అంతకంటే ఉన్నతమైన నీవు. నా వజ్రాయుధం నిష్ఫలం కావచ్చు, కాని నీవు, నీ మన్మదాస్త్రాలు ఎప్పుడూ విఫలం కాలేదు. ఇప్పుడు నీవు మాత్రమే మమ్ముల్ని ఆపదల నుండి రక్షించగలవు అని బేలగా అడిగేసరికి మన్మధుడి అతిశయం మరింత పెరిగిపోయింది. ఇంద్రుడితో, తప్పకుండా చేస్తాను, ఏం చేయమంటావో చెప్పు. త్రిమూర్తులను కూడా ప్రభావితం చేయగలిగే శక్తి నా మన్మథ బాణాలకు ఉంది అని అన్నాడు. ఇంద్రుడు వెంటనే తారకాసుర వృత్తాంతాన్ని చెప్పి, శివపుత్రుడు మాత్రమే తారకాసుర్ని చంపగలడు. నీకు త్రిమూర్తులను ప్రభావితం చేసే శక్తి ఉంది కదా. హిమాలయాలలో తపస్సు చేసుకుంటున్న శివుడికి పార్వతీదేవి సేవలు చేస్తుంది. నువ్వు ఎలాగైనా సరే శంకరుడికి పార్వతీదేవి పైన ప్రేమను కలిగించి వివాహం జరిగేలా చెయ్యి అని కోరాడు. అంతకుముందు శివుణ్ణి ప్రభావితం చేయలేక విఫలమైన మన్మధుడు ఈసారి ఎలాగైనా సరే శివుణ్ణి తన మన్మథ బాణాలకు గురయ్యేటట్లుగా చెయ్యాలి అని అనుకున్నాడు. జగదాంబ కూడా పార్వతీదేవిగా జన్మించి శివుడి చెంతలోనే ఉంది. రతీదేవి వద్దని వాదిస్తున్నా మన్మధుడు తప్పక నెరవేరుస్తాను అని ఇంద్రుడికి వాగ్దానం చేసి తన మన్మథ సైన్యంతో బయలుదేరి శివుడి వద్దకు వెళ్లాడు. మన్మధుడు శివుడు ఉన్న ప్రదేశానికి వెళ్లగానే అక్కడ సకల సృష్టి మన్మథ ప్రతాపానికి తల వంచింది.
అకాలంగా వచ్చిన వసంతాన్ని చూసి శివుడు కళ్ళు తెరిచి చూసి రవ్వంతా ఆశ్చర్యపోయి తిరిగి కళ్ళు మూసుకొని ధ్యానదీక్షలో నిమగ్నమై ఉన్నాడు. మన్మధుడు అది చూసి అరవిందము, అశోకము అనే 2 పుష్పబాణాలు శివుడిపై ప్రయోగించాడు. అవి శివుణ్ణి తాకాయి కాని ఆయనను కొంచెం కూడా కరిగించలేదు. దూరం నుండి పార్వతీదేవి చెలులతో రావడం రతీదేవికి ఎడమ పక్కన నిలబడి ఉన్న మన్మధుడు చూశాడు. వెంటనే మోహాన్ని పుట్టించే పుష్పబాణాన్ని శంకరుడి వైపు ప్రయోగించాడు. పుష్పబాణం వెంట శృంగార రసాన్ని పంపించాడు. శివుడి హృదయానికి తగిలిన ఎటువంటి వికారము, స్పందన లేకపోవడంతో మన్మధుడు భయభ్రాంతుడు అయ్యాడు. అప్పుడే పార్వతీదేవి పూజా ద్రవ్యాలతో శివుడి దగ్గరికి వచ్చింది. నానావిధ పుష్పాలంకృత అయిన పార్వతి సృష్టిలోని సౌందర్యానికి ప్రతీకగా ఉంది. ఆమె నుండి వచ్చిన సుగంధ పరిమళాలకు చంద్రశేఖరుడు కళ్ళు తెరిచి చూశాడు. అప్పుడే అరవిందం అనే హర్దనం కలిగించే పుష్పబాణాన్ని తిరిగి శంకరుడి పైన వేశాడు మన్మధుడు. కళ్ళు తెరిచి చూసిన శంకరుని పాదాలకు పార్వతి భయభక్తులతో తన చేతులు తగలకుండా పుష్పాలతో పాదపూజ చేసింది. తర్వాత పద్మమాలను అలంకరింపబోగా శివుడు తన చేతులతో అందుకొని ధరించాడు. అదే సరైన సమయమని సమ్మోహన అస్త్రాన్ని మన్మధుడు అప్పుడు ప్రయోగించాడు. క్షణకాలం మనసు చెదిరిన శంకరుడు పార్వతీదేవి ముఖారవిందాన్ని చూసి ఆకర్షితుడు అయ్యాడు. మనోవికారం కలిగి ఆమెనే చూడాలి అని అనిపించింది. పరమపురుషుడు తనలో కలిగిన చిత్త చాంచల్యాన్ని అణిచివేసి అందుకు కారణమేంటో అని నలువైపులా చూశాడు. దూరంగా రతీదేవి పక్కనే ఉండి మన్మథ బాణాలు వేస్తున్న మన్మధుడు కనిపించాడు. రుద్రుడిలోని రౌద్రం బయటికి వచ్చి క్రోధం కలిగింది. కనుబొమ్మలు ముడిచాడు. 3వ నేత్రం తెరుచుకుని అందులో నుండి అగ్ని వచ్చి మన్మధుడిపై పడి క్షణకాలంలో అతన్ని భస్మం చేసింది. లోకాలన్నీ భయపడిపోయి ఆహాకారాలు చేశాయి. అదృశ్యంగా చూస్తున్న దేవతలందరూ దుఃఖితులు అయ్యారు. పార్వతీదేవి భయభ్రాంతి అయి చెలికెత్తల వెంట వెళ్లిపోయింది. రతీదేవి బూడిదగా మారి మరణించిన భర్త మరణానికి దుఃఖిస్తూ అక్కడే కుప్పకూలిపోయింది. దేవతలను నిందించింది. ఇంద్రుడు ఆమె దగ్గరికి వెళ్లి, రతీదేవి, దైవకార్యం కోసం నీ భర్త ప్రాణత్యాగం చేశాడు. ఈ శరీర భస్మాన్ని భద్రం చెయ్యి. శంకరుడు తప్పకుండా నీ భర్తను పునర్జీవితుణ్ణి చేస్తాడు. కర్మఫలాలు ఎవరైనా అనుభవించక తప్పదు. మేమందరం నీతో కూడి శివుణ్ణి ప్రార్థిస్తాం. పరమేశ్వరుడు తప్పకుండా కరుణిస్తాడు అని సముదాయించాడు. అప్పుడు పరమశివుడు శాంతించి, దేవతల్లారా, రతీదేవి, జరిగినది విధిలిఖితము. నేను దానిని మార్చలేను. రాబోయే ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా, లక్ష్మీదేవి రుక్మిణిగా జన్మించి భార్యాభర్తలవుతారు. మన్మధుడు వారికి ప్రద్యుమ్నుడు అనే కుమారుడిగా జన్మిస్తాడు. అతను పుట్టగానే శంబరాసురుడు అనే రాక్షసుడు ఎత్తుకొనిపోయి సముద్రంలో పడవేసి చనిపోయాడు అనే భ్రమతో వెళ్తాడు. చేపలు మింగిన ఆ బాలుణ్ణి చేపలతో మత్స్యకారుడు శంబరుడి నగరానికి చేరుకుంటాడు. రతీదేవి, నీవు ఆ బాలుణ్ణి రక్షించి శంబరాసురుడి నగరంలోనే పెంచి పెద్ద చెయ్యి. ప్రద్యుమ్నుడు శంబరాసుని సంహరించి నిన్ను వివాహం చేసుకుంటాడు. అప్పటి వరకు మన్మధుడు శరీరం లేనివాడిగా ఉంటాడు. నేను ఇప్పుడే మన్మధుణ్ణి అదృశ్య రూపంలో జీవింపచేస్తున్నాను. అతను నా గణాలలో ఒకడిగా ఉంటాడని పలికి కైలాసానికి తన గణాలతో వెళ్లిపోయాడు పరమశివుడు. పరమశివుడి అగ్నిజ్వాలలతో మన్మధుణ్ణి దహించడాన్ని చూసి భయపడిపోయిన పార్వతీదేవి ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించి చెప్పి ఎంతగానో బాధపడుతుంది. తల్లిదండ్రులు ఆమెను ఓదార్చి సముదాయించారు. శివుణ్ణి మర్చిపోమ్మని చెప్పారు. కాని పార్వతీదేవికి శివుడిపైన ప్రేమ తగ్గలేదు. దూరమైనందుకు తన దురదృష్టాన్ని నిందించుకుంది. విరహవేదన ఎక్కువైపోయింది. త్రిలోక సంచారం చేస్తూ నారద మహర్షి హిమవంతుడి వద్దకు వచ్చాడు. హిమవంతుడు మేనాదేవి పార్వతీదేవి పరిస్థితిని చెప్పి తరుణోపాయం చెప్పమని కోరారు. శివారాధనే సరైన మార్గం
అని చెప్పి పార్వతిని ఏకాంతంగా కలిశాడు. పార్వతి, నీ మనసులో ఉన్నది నాకు తెలుసు. నువ్వు శంకరుడికి సేవలు చేశావే కాని శంకరుడిని పొందడానికి తపస్సు చెయ్యలేదు. తపస్సు వలన తప్ప నీ కోరిక నెరవేరదు. ఒక్కటి మాత్రం సత్యం, శివుడు నిన్ను తప్పకుండా వివాహం చేసుకుంటాడు. ఇది తథ్యం అని పార్వతీదేవికి ఆనందాన్ని కలగజేశాడు. ఆ తర్వాత శివపంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి తపస్సు చేయమని చెప్పాడు. ఎటువంటి ఆటంకం వచ్చినా తపస్సు మానకుండా చేస్తే శంకరుడు తప్పకుండా ప్రసన్నుడవుతాడు అని నారదుడు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పార్వతీదేవి జయ, విజయ అనే చెలికత్తెలతో తండ్రి హిమవంతుడి దగ్గరికి వెళ్లి తపస్సుకి అనుమతిని కోరింది. తండ్రి అనుమతినిచ్చి తల్లి అనుమతిని కూడా తీసుకోమని చెప్పాడు. తల్లి మేనాదేవి మొదట్లో ఒప్పుకోలేదు. శివధ్యానం చెయ్యాలి అనుకుంటే ఇంట్లోనే చెయ్యమని చెప్పింది. పార్వతీదేవి తల్లి మాటలకు దుఃఖించడంతో మేనాదేవి చూడలేక ఒప్పుకుంది. తర్వాత పార్వతీదేవి చెలికత్తెలతో కలిసి గంగావతరణ జరిగిన పవిత్ర ప్రదేశానికి వెళ్ళింది. ఎక్కడైతే శివుడు మన్మధుణ్ణి భస్మం చేశాడో ఆ ప్రదేశంలోనే తపస్సుకు ఉపక్రమించింది. పట్టు వస్త్రాలు వదిలి నారవస్త్రాలు కట్టుకుంది. జరిగింది గుర్తుకురాగా మనసు దిటువ చేసుకుని తపోదీక్షలో కూర్చొని ఉంది. ఆ గౌరీదేవి తపస్సు చేసిన కారణంగా ఆ పర్వత శిఖరానికి గౌరీ శిఖరం అనే పేరు వచ్చింది. పార్వతీదేవి మొదట ఫలాలు భుజించి తపస్సు చేసింది. తర్వాత పత్రాలను, తర్వాత కొద్ది రోజులకు నిరాహారి అయి తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఏ ప్రదేశంలో అయితే పరమశివుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడో పార్వతీదేవి కూడా అదే ప్రదేశంలో 3,000 సంవత్సరాలు తపస్సు చేసింది. అయినా శివానుగ్రహం కలగలేదు. పార్వతీదేవి పట్టువదలకుండా పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ తపస్సును మరింత తీవ్రతరం చేసింది. ఆమె తపస్సు ప్రభావం ముల్లోకాలపై పడసాగింది. ఆమె తపస్సు చేసే ప్రదేశమంతా పవిత్రంగా మారిపోయింది. తర్వాత పార్వతీదేవి తపస్సును పరీక్షించడానికి స్వయంగా ఆ పరమశివుడే బ్రహ్మచారి వేషంలో వెళ్లాడు. ఇక పార్వతీదేవి శివుడు తనను అనుగ్రహించడు అని నిశ్చయానికి వచ్చి తన జన్మ వృధా అని అనుకుంది. పరమేశ్వరుడికి సమర్పితం కాని దేహాన్ని అగ్నికి అర్పించుకుంటా అని చెలులను చితిని ఏర్పాటు చేయమని చెప్పింది. ఇంతలో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న వృద్ధ బ్రాహ్మణుడు తన ఆశ్రమానికి రావడం పార్వతీదేవి చూసి తన ప్రయత్నాన్ని ఆపి ఆహ్వానించి తగిన రీతిలో పూజించింది. తన సమస్యకు ఈ వేద పండితుడు పరిష్కారం చెప్పగలడు అని భావించి నమస్కరించి ఇలా పలికింది. ఓ బ్రాహ్మణోత్తమ, దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న వేదమూర్తిలా ఉన్నారు. నా మీద దయతో వచ్చారు. నేను చేయగలిగిన కార్యాన్ని చెప్పగలరు అని అడిగింది. శివుడికి అర్థమైపోయింది తన సమస్య చెప్పుకోవడానికి పార్వతీదేవి బిడియపడుతుంది అని. అందుకని ఆయనే ఇలా అడిగాడు. నేను జగమంతా తిరిగే వృద్ధ బ్రహ్మచారిని. తపస్సు నా ప్రధాన వృత్తి. నా సంగతి సరే, నీ సంగతి చెప్పు. నిన్ను, నీ చెలులను చూస్తే రాజకుమార్తెల్లాగా కనిపిస్తున్నావు. రాజభవనం, రాజభోగాలను వదిలేసి ఈ కఠోర తపస్సును ఎందుకు చేస్తున్నావు? అసలు నువ్వెవరు? ఎందుకు నీ సుకుమారమైన శరీరాన్ని తపస్సు చర్యలకు గురిచేసి బాధ పెడుతున్నావు అని అడగగా పార్వతీదేవి ఇష్టసఖి అయిన విజయ జరిగిన వృత్తాంతాన్ని మొత్తం వివరించి చెబుతుంది. అప్పుడా వృద్ధ బ్రహ్మచారి ఇలా చెబుతాడు. ఇంతకుముందు నీలాగే దక్షపుత్రిక సతీదేవి ఏరికోరి శివుణ్ణి పెళ్లి చేసుకుంది. ఆమె ఏం సుఖపడింది? శివుడి వలన తండ్రి చేత అవమానాన్ని పొంది ప్రాణత్యాగం చేసుకుంది. నీ మంచి కోరి చెబుతున్నాను. ఆ శివుణ్ణి మర్చిపోయి తగిన రాకుమారుణ్ణి చూసుకొని సుఖంగా ఉండు. లోకంలో ఏ మంచి లక్షణం దిగంబర శివుల్లో లేదు అని అన్నాడు. శివుణ్ణి నింద చేయడం, శివుణ్ణి తక్కువ చేసి మాట్లాడడం పార్వతీదేవికి నచ్చలేదు. కోపంతో ఇలా అంది. నీవు బ్రాహ్మణుడివని ఊరుకుంటున్నాను. శివుడి గురించి నీకేం తెలుసు? శివుడి శరీరం నుండి జారే చితాభస్మాన్ని బ్రహ్మ, విష్ణువాది దేవతలు తమ శిరస్సుపైన ధరిస్తారు. అంటే ఆయన ఎంత గొప్పవాడు! దేవతలకు దేవుడు, మహాదేవుడు. నా నిర్ణయం అచంచలం.
శివుడికే నేను అర్పితం. నిన్ను శిక్షించమని ఆజ్ఞాపించకముందే ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మని తల తిప్పేసుకుంది. అప్పుడా వృద్ధ బ్రహ్మచారి ఇంకా ఏదో చెప్పబోతుంటే చెలికత్తైన విజయను అవసరమైతే ఇక్కడి నుండి బయటికి నెట్టేసి ఈ కపట బ్రాహ్మణుణ్ణి పంపించు అని ఆదేశించి అక్కడి నుండి వెళ్ళబోయింది. శివుడు తక్షణం తన నిజరూపాన్ని దాల్చి పార్వతీదేవి చెయ్యి పట్టుకుని, గిరిరాజపుత్రి, నేను నీకోసం వస్తే నన్ను విడిచి ఎక్కడికి వెళ్తున్నావు? నీ తపస్సుకి నాపై గల ప్రేమకు సంతుష్టుణ్ణి అయ్యాను. నేను ప్రసన్నుడనయ్యాను. నీకు ఏ వరం కావాలో కోరుకో. నాతో కైలాసం రావాలనుకుంటే ఇప్పుడే నాతో రావచ్చు అని నవ్వుతూ అన్నాడు. పరమేశ్వరుని దర్శనం పొందిన పార్వతీదేవి పరమ సంతోషం పొందింది. పరమశివుని చేతి స్పర్శతో తపస్సు వలన కలిగిన శరీర క్లేశమంతా పోయి సౌందర్యవతి అయ్యింది. పరమేశ్వరుడి పాదాలకు నమస్కరించి, ప్రభు, నన్ను శాస్త్రోక్తంగా పెద్దల సమ్మతంతో వివాహం చేసుకుని అర్ధాంగిగా కైలాసానికి తీసుకొని వెళ్ళండి. మీరు అనుమతినిస్తే మా తండ్రి ఇంటికి వెళ్తాను. లోకంలో జరుగుతున్న పద్ధతి ప్రకారమే మా తండ్రిని కోరి కన్యాదానం పొంది గృహిణిగా స్వీకరించండి అని ప్రార్థించింది. పరమశివుడికి హిమవంతుడి దగ్గరికి వచ్చి అడగడం ఇష్టం లేకపోయినా పార్వతీదేవి కోరికను మన్నించి తదాస్తు అని కైలాసం వెళ్ళిపోయాడు. అలా కైలాసం వెళ్లిన తర్వాత సప్త ఋషులను తలుచుకున్నాడు. వారు రాగానే వారితో ఇలా అన్నాడు. దేవతల హితం కోసం హిమవంతుడి వద్దకు వెళ్లి పార్వతీదేవిని నేను వివాహం చేసుకుంటాను అని మీరు వెళ్లి చెప్పి రావాలి అని కోరగా సప్త ఋషులు అందరూ హిమవంతుడి వద్దకు బయలుదేరి వెళ్తారు. హిమవంతుడు వారిని సాదరంగా ఆహ్వానించి పార్వతీదేవిని తీసుకుని వచ్చి వశిష్ఠుడి పక్కన కూర్చోబెట్టి, మహర్షులారా, నేను నా కుమార్తె పార్వతీదేవిని శివుడికిచ్చి వివాహం చేయడానికి అంగీకరిస్తున్నాను అని నిశ్చయ తాంబూలాలు ఇచ్చాడు. సప్త మహర్షులు హిమవంతుడికి ఫలాలు, పుష్పాలు, ఇతర మంగళద్రవ్యాలను సమర్పించి కళ్యాణ ముహూర్తాన్ని నిర్ణయించారు. ఆ తర్వాత హిమవంతుడికి వీడ్కోలు పలికి సప్తమహర్షులు కైలాసానికి వెళ్లి పరమేశ్వరుణ్ణి దర్శించి స్తుతించి జరిగింది వివరించి చెప్పారు. ఇక హిమవంతుడు పెళ్లి ఏర్పాట్లను ప్రారంభించాడు. హిమవంతుని బంధువులు అందరూ నగరానికి రావడం మొదలుపెట్టారు. ఇక కైలాసంలో ఉన్న పరమశివుడు హిమవంతుడి నుండి లగ్నపత్రిక రాగానే నారదుణ్ణి తలుచుకున్నాడు. నారదుడు రాగానే శివుడు ఇలా అన్నాడు. నారదా, ఇదిగో లగ్నపత్రిక. నీవు పార్వతికి తపస్సు చేయమని చేసిన ఉపదేశం ఇప్పుడు వివాహంగా ఫలించింది. నీవు లగ్నపత్రికను పట్టుకుని బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది సమస్త దేవతలను, ఋషులను కళ్యాణానికి ఆహ్వానించు. కైలాసం నుండి బయలుదేరి వెళ్లి వివాహ శోభయాత్రలో పాల్గొనడానికి రమ్మని నా మాటగా చెప్పు అని చెప్పి పంపించాడు. నారదుడు మనోవేగంతో సకల లోకాలకు వెళ్లి ఆహ్వానించి వచ్చాడు. శివగణాలు ఆనందంగా ఆహ్వానిస్తుంటే శివుడి వైపు పెళ్లివారంతా భార్యాపుత్రులతో, బంధుమిత్రులతో కైలాసం రావడం మొదలుపెట్టారు. నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై మొదటగా వచ్చాడు. తర్వాత సరస్వతీ సమేతుడై బ్రహ్మ, సచీదేవి సమేతుడై ఇంద్రుడు వచ్చాడు. గంధర్వులు, బ్రహ్మర్షులు, దేవర్షులు, మహర్షులు అందరూ కైలాసానికి వచ్చేశారు. కైలాసం శివ కళ్యాణపు ఆనంద సంబరాలతో పులకిస్తుంది. తర్వాత నారదుడు హిమవంతుడి వద్దకు వచ్చి శంకరుడి పెళ్లి బృందం నగర సమీపానికి వచ్చిందనే సందేశాన్ని తీసుకురాగానే హిమవంతుడి భార్య, కుమారుడు, మంత్రులు, బ్రాహ్మణులు పరివారంతో స్వాగతం పలకడానికి సన్నాహాలు చేశారు. మేనాదేవి మనసులో తన కుమార్తె పార్వతీదేవి తీవ్రమైన తపస్సు చేసి వరించిన శివుడు ఎలా ఉంటాడో చూడాలనే కోరి నారదుణ్ణి పిలిచి మేడపై నుంచి వచ్చే పెళ్లివారి ఊరేగింపులో పెళ్లికుమారుడు శివుణ్ణి చూపించమని నారదుణ్ణి కోరింది. నారదుడు అలాగే అని ఊరేగింపులో ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ చూపించసాగాడు. మేనాదేవి మనసులో గల అందంపై ఆసక్తి గమనించిన శివుడు ఆమెను పరీక్షించాలి అనుకున్నాడు. రథాలపై, గజాలపై, అశ్వములతో పాటు తమ తమ వాహనాలపై వస్తున్న దేవతలను చూస్తూ శివుడి గురించి అడగసాగింది. నారదుడు కాదు అని చెబుతున్నాడు. శివుడు దగ్గరికి రాగానే
తనే అని చూపించాడు. అప్పటిదాకా పెళ్లి కుమారుడి రూపంలో అందంగా ఉన్న పరమశివుడు తన నిజరూపంలో మేనాదేవికి కనిపించాడు. నారదుడు శివుణ్ణి చూపించి, ఆయనే మీకు కాబోయే అల్లుడు అని చెప్పాడు. 5 ముఖాలు, 3 కళ్ళు, కపాలమాల, విభూది లేపనం, సర్పాల ఆభరణాలు, జటల శిరసుగల శివుణ్ణి చూసి మేనాదేవి భయపడిపోయింది. తన కూతురు పార్వతీదేవి ఇలాంటి శివుడి కోసమా తపస్సు చేసింది? ఇటువంటి వికార రూపానికి నా కూతుర్ని ఇవ్వనంటే ఇవ్వను అని భీష్మించుకుని కూర్చుంది. హిమవంతుడు నారదుణ్ణి ఏమైనా చెయ్యవయ్యా అన్నట్టుగా చూశాడు. అప్పుడు నారదుడు విష్ణువును తలుచుకున్నాడు. శ్రీ మహావిష్ణువు, నారదుడు కలిసి శివుణ్ణి ధ్యానించి పెళ్లి కుమారుని రూపంలో మేనాదేవికి దర్శనాన్ని ఇవ్వమని ప్రార్థించారు. అప్పుడు శివుడు ప్రసన్నమై సుందరమైన పెళ్లి కుమారుని రూపాన్ని దాల్చాడు. నారదుడు మేనాదేవితో, మరొక్కసారి పెళ్లి కుమారుణ్ణి చూడవమ్మా అని ఆ రూపాన్ని చూపించాడు. పట్టు పీతాంబరం, కంఠంలో పూలమాలలు, నుదుటన పెళ్లి తిలకంతో పార్వతీదేవితో సరితూగే అందమైన శివుడి రూపాన్ని చూసింది. మేనాదేవి ఎంతగానో సంతోషించింది. అప్పుడు వివాహానికి సమ్మతించింది. అందరూ కలిసి పెళ్లి బృందానికి ఎదురువెళ్లి స్వాగతం పలికారు. మేనాదేవి శివుడికి మంగళహారతులిచ్చి పూలు చల్లింది. హిమవంతుడు అందరినీ పేరు పేరున స్వాగతం పలికి గౌరవంగా విడిది గృహానికి తీసుకుని వెళ్లాడు. లోకాచారాన్ని అనుసరించి పరమశివుడు ఇచ్చిన ఆభరణాలతో పార్వతీదేవిని పెళ్లి కుమార్తెగా అలంకరించారు. కర్పూర నీరాజనం ఇచ్చారు. పార్వతీదేవి మనస్సులో శివధ్యానం చేయసాగింది. మంగళవాయిద్యాలు మోగుతూ శుభ సమయం ఆసన్నమైందని తెలిపాయి. రాజపురోహితుడు గర్కుడు హిమవంతుణ్ణి, పెళ్లి కుమారుణ్ణి సాధారణంగా ఆహ్వానించి కళ్యాణ మండపానికి తీసుకుని రమ్మని చెప్పాడు. నందిని అధిరోహించి పెళ్లి కుమారుడు పరమశివుడు బ్రహ్మాది దేవతలతో ఊరేగింపుగా కళ్యాణ మండపానికి వచ్చి వేదికను అలంకరించాడు. గర్గమహర్షి మధుపర్కాలు ఇచ్చి కన్యాదానానికి ముందు విధులు అన్నిటినీ శివుడి చేత చేయించాడు. పెళ్లి కుమార్తె పార్వతీదేవిని హిమవంతుడు, మేనాదేవి కళ్యాణ మండపానికి తీసుకుని వచ్చారు. ఆ శుభముహూర్తం సమీపించగానే హిమవంతుడు భార్యా సమేతుడై అన్ని మంత్రాలను చదివి పార్వతీదేవి చేతిని శివుడి చేతిలో ఉంచి కన్యాదానం చేశాడు. పరమశివుడు వేదమంత్రాన్ని పఠిస్తూ పార్వతీదేవి చేతిని తన చేతిలో పట్టుకొని భూమిని తాకి స్వీకరిస్తున్నాను అని పాణిగ్రహణం చేశాడు. పార్వతీ పరమేశ్వర్ల పాణిగ్రహణ మహోత్సవం చూసిన అక్కడి వారందరూ ఆనందభరితులు అయ్యారు. శివుణ్ణి స్తోత్రం చేశారు. మునులు వేదమంత్రాలతో పార్వతీ పరమేశ్వరులను ఆశీర్వచనాలు, మంగళ శాసనాలు చేయించారు. రంగరంగ వైభవంగా శివపార్వతుల వివాహ మహోత్సవం జరిగింది.